రైట్. ఇప్పుడు మనం కంట్రోల్ రన్ చేద్దాం. కంట్రోల్ అయినప్పుడు స్టూడెంట్స్ అరే ఇక్కడ ఏం పెట్టలేదే. వి నాట్ స్పెసిఫై ఎనీథింగ్ దెన్ హౌ ఇట్ ఎగ్జిక్యూట్స్ సార్ ప్లీజ్. ఏమంటారు? ఏమా రిక్వెస్ట్ మ్యాపింగ్. రిక్వెస్ట్ మ్యాపింగ్. స్లాష్ ఎందుకు పెట్టలేదు? అగైన్ ఐ యూజ్ హియర్ స్లాష్ కదా అందుకని. రైట్. మీకు జావా స్క్రిప్ట్ వర్క్ ఇస్తానండి, అది కొద్దిగా చదువుకోండి. రైట్. HTTP రేపు 2 రోజులు జావా స్క్రిప్ట్ చదువుకోండి. 8081 చెప్పండి ప్లీజ్. 8081 స్టూడెంట్స్ లోడ్ ఫామ్. మొత్తానికి వచ్చిందమ్మా. బాగుందా? ఎస్ గైస్ గాట్ ఇట్. ఇక్కడ మనం సబ్మిట్ చేద్దాం. ఏంటండి? శివ ఈమెయిల్ ఐడి 1538462. దెన్ యాడ్ ఎ స్టూడెంట్. క్లిక్ ఇట్. దెన్ what will happen sir please? ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమొస్తే ఇక్కడికి వస్తుంది కదా కంట్రోల్ మళ్ళీ. yes once you submitted then it comes to where? come on please. Controller sir. Right. Controller. Add method. Controller should be, yes you are right. String add a student or insert student your handle form ఏదైనా రాసుకో మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. దెన్ ఇక్కడ ఏమైనా ఏం చేయొచ్చమ్మా ప్లీజ్ చెప్పండి కొద్దిగా నాకు గుర్తు చేయండి. స్టూడెంట్. ఓకే ఇక్కడ ఏమైనా రాయాలి కదా, ఎంటిటీ పెట్టుకోవాలి కదా, అర్థమైందా? రైట్. నౌ లాస్ట్ టైం ఏం చేసామంటే మనం మోడల్ పెట్టాం కాబట్టి మనకు సంబంధం లేదు. ఇక్కడ అలా కాదు, మొత్తం పెట్టాలి. రైట్. ఫస్ట్ ఏం చేస్తాడు, రిటర్న్ వెళ్ళి పెడతాను, తర్వాత సంగతి చూద్దాం. సరేనమ్మా? రైట్. సో ఇక్కడ ఏమైతుందంటే వ్యాలిడ్ మెథడ్ వ్యాలిడేషన్ రాస్తున్నా ఇక్కడ మనం. సో ఇంకొకటి వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు యూజ్ అట్ ద రేట్ మోల్డ్ అట్రిబ్యూట్ అండి. రైట్. వన్స్ యూ సబ్మిటెడ్ ద డేటా విల్ బి హోల్డ్ హియర్. ఆ క్యాపబిలిటీ ఉందండి, మనం కష్టపడిన అవసరం సీరియస్లీ. రైట్. ఇక్కడ ఏం చేద్దామంటమ్మా అబ్జర్వ్ చేయండి. రిక్వెస్ట్ మ్యాపింగ్. రైట్. ఏం చెప్పాను? రిక్వెస్ట్ మ్యాపింగ్ వాల్యూ ఏం పెడుతున్నా? యాడ్. రైట్. కామా మెథడ్ పోస్ట్. వై రిక్వెస్ట్ మీద పోస్ట్ పెట్టాను? బికాస్ ఇన్ HTML form we use a post. Yes or no guys? Right? Yes, sir. In HTML form once we use a post then we have to specify post. మీకు అన్ని రకాలు చూపిస్తానండి, అందుకే ఈ విధంగా రాస్తున్నాను. ఇంకా సింప్లిఫై చేస్తాం మనం రాను. రైట్. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ వాంట్ పర్ఫార్మ్ వ్యాలిడేషన్స్. రైట్. at the rate of valid get annotation. So next sir ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా. ఓకే, హౌ కెన్ యూ బైండ్ ది ఎక్సెప్షన్స్? అంటే కదా బైండింగ్ result like this. Binding result. Now comma model like this. Why binding results? Sir, for example, here any errors are there. The errors will be held in this binding result method. Look at it now. Put the cursor here. See? Representing binding results. Now, so ఇక్కడ ఏమైతుందంటే in results if you have any errors అమ్మా, ఏమైనా ఎర్రర్స్ ఉంటే దానిలో స్టోర్ అవుతాయి. రిజల్ట్ డాట్ హ్యాస్ ఎర్రర్స్. ఇలా హ్యాస్ ఎర్రర్స్. రిజల్ట్స్ డాట్ హ్యాస్ ఎర్రర్స్. ఎర్రర్స్ ఉంటే ఏం చేస్తున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు విచ్ పేజ్ గైస్? యాడ్ స్టూడెంట్ డాట్ JSP. ఎందుకంటే అక్కడ రాసింగ్ మన ఎర్రర్స్ ఇందాక. Now sorry, add student dot HTML page. Now you understand sir why I written like this? Yes please. You got it?
Yes, sir. Guys, are you understand, please? Yes, Right. sir. అంటే exceptions ఉంటే చెక్ చేస్తా as errors చెక్ చేస్తున్నాం. Then these errors will be carried to AdStudent.jsp. Sorry, HTML page. ఇక్కడ మనం ఎర్రర్స్ రాస్తాం ఇక్కడ if స్పాండర్ రాసాం ఇందాక if fields dot has errors then దీంట్లో ఎర్రర్ ఉంటే this is the one రెడ్ సింబల్ ఇలా అర్థమైందమ్మా ఎవ్రీవన్ అందుకే ఈ విధంగా మనం ఎర్రర్స్ రాస్తాం ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం ఇక్కడ మనం ఫామ్ లెవెల్ వీఆర్ ట్రైంగ్ టు పర్ఫార్మింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ రైట్ లేదబ్బా మంచి ఎర్రర్స్ లేవు బ్రహ్మాండంగా ఉంది మన వర్క్ దెన్ హ్యాపీలీ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఓకే ఏం చేస్తున్నా స్టోర్ చేయాలి డేటాని ఆర్ యు అండర్స్టాండింగ్ ప్లీజ్ స్టూడెంట్ రిపో save method then what we are saving, sir? Entity. Done. Are you clear? Right. Then sir, now data store and store kaapayina I want to display the data. I want to see to display the data. Which data you want to display? What is the data you stored in the database? I want to display, right? So let me view list. So now you can try to go for designing that view list concept. Are you understanding, sir, please? Guys, what I'm trying to say, you understand, please? Guys, చెప్పండమ్మా అర్థమవుతుందా? Right. So, అంటే డేటా స్టోర్ అయినా స్టోర్ కాకపోయినా నాకు పేజ్ మీద డిస్ప్లే కావాలి డేటా. This is my target. Are you understand? Yes, Shiva. Now, here I'm writing public string view student information info model, right? Right. Return. You can write any name, sir, or view.html otherwise. Good, like this. Are you understand, please? Get request mapping. Then we can use list. Students list. So now, if you want to get the data, no doubt, from the database, we can get the data or not, guys, please. Which method we can try to use, please? If you want to fetch the data from database, what is the method we try to use, sir? Please. Chepanama. Find all. Find out. That's it. Find all. By using a find all method, yes, we can. Right, sir? Now, then done. So let me carry this data. Where we have to carry view.jsp model dot and attribute. Are you understand, guys? Please, everyone, please tell me. Is it clear? Guys, Yes. now, Yes, sir. ఇప్పుడు ఏం చేస్తుంది view.jsp ఓపెన్ అయింది అంతేనా చెప్పండి పిల్లలు View.html. right now can I go for to write the view.jsp now? Yes, sir. Yes, Yes, Sir. yes, sir. guys, బాగుందమ్మా అర్థమవుతుందా everyone? Yes, sir. Yes, sir. Right. Sir, ఒక చిన్న డౌట్ ఇది మీరు నాలుగు చేయండి అమ్మా చిన్న డౌట్స్ అది మోడల్ ది క్లాస్ యూస్ చేసుకుంటే ఇది దాంట్లో కాపీ చేసుకొని అప్పుడు డిస్ప్లే చేసుకోవాలి కదా సార్ అవునమ్మా మీరు కాపీ మనం చేసాం కదా ఫస్ట్ టైం మనం జేసీపీ చేసాం కదా ఎస్ సార్ ఆ విధంగా చేయాలి
వీరోడ్ HTML. యా, ఇంకా రాద్దాం. ఇక్కడ ఏం చేద్దాం? getbooster.com. అన్నం ఉండాలి నాకు. ఎందుకు రాస్తున్నానంటే ఒకసారి రాస్తే మీకు అర్థమైందని, మీరు అది రాస్తారని, మీకు అలవాటు చేయాలని. ఓపిక కూడా రండి ప్లీజ్. Yes, sir. చూడండి, ప్యాకెట్ ఫంక్షనాలిటీ ఏం లేదండి. ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది. అర్థమైందా మీకు? వాట్ ఇట్ ప్యాకెట్ ఫంక్షనాలిటీ 5 minutes రాస్తున్నాం. ఇది చూడండి ఎంతసేపు పడుతుందో. అందుకే 2 hours ఓపిక ఉంటుంది. రైట్, ఇక మీ ఇష్టం అండి. ఇక్కడ ఏం రాస్తారో మీ ఇష్టం, మీ ఓపిక. రాద్దామా? Yes, sir. ఐటమ్ రైట్, సరే కానివ్వండి. ఇది ఒక ఛాలెంజింగ్ లాగా ఉంది నాకు. మీరు చాలాసేపు కూర్చుంటారు కదమ్మా. Yes, sir. Yes, sir. Yes, sir. క్లాస్ చేయండి. పెండింగ్ పెట్టగలనమ్మా ఇంకా ప్లీజ్. కంటైనర్ బాడీ రాస్తుంది ఇంకా. ఇక్కడ నేను రాస్తావు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నాకు ఓపెన్ కావాలి, లేదంటే డైరెక్ట్ గా సైన్ అప్కి వెళ్ళిపో. అది నా ప్లాన్. గాట్ ఇట్? ఆర్ యు క్లియర్? రైట్. సో div tag స్విచ్ వాడుతున్నానమ్మా. th:\. స్విచ్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్విచ్ డాలర్, దాని పేరేం పేరమ్మా? యాడ్ స్టూడెంట్సా ఉంది కదా లిస్ట్. సార్ పైన అది రాయనవసరం లేదు సార్, ఎక్సెల్ అని ఉంది. రాయలేదా? లేదు sir. కాపీ చేద్దాం అక్కడ నుంచి. ఇక్కడ రాయాలమ్మా, అది రాయకపోతే కష్టం కదా. టైంలీ వాడుతున్నాం కదా. Yes, sir. ఎందుకంటే జేఎస్పీ అయితే ఈజీగా ఉంటుందమ్మా, కానీ ఏంటంటే ఎక్కువ టైంలీ వాడుతున్నారు. అందుకే మీకు ఇది ప్రాక్టీస్ చేయమంటున్నా. రైట్, యాడ్ స్టూడెంట్స్. ఇదర్ క్లియరా? స్విచ్ యాడ్ స్టూడెంట్స్, దెన్ క్లాస్ కంటైనర్. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పారాగ్రాఫ్ రాస్తున్నాను అమ్మా. పారాగ్రాఫ్ as right. Now I can write here anchor tag href students. ఇక్కడ బాగుందమ్మా. ఇక్కడ ఏం చేయాలి మనం అంటే ఏం లేదు, స్విచ్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ అన్నట్టు అనమాట. ఇక్కడ అప్పుడు ఏం చేస్తున్నాం? లోడ్ ఫార్మ్ రాసే కింద మనం గుర్తుందా? అంటే ఇక్కడ ఈ క్లిక్ చేస్తే ఈ లింక్, ఇఫ్ ఐ క్లిక్ దిస్ లింక్ దెన్ ఐ కెన్ గో ఫర్ ఎక్కడికి? దీనికి. గాట్ ఇట్? లైక్ దిస్. అంటే ఈ లింక్ క్లిక్ చేస్తే యాడ్ స్టూడెంట్ డాట్ హెచ్టీఎంఎల్ ఓపెన్ కావాలి. గాట్? ఆర్ యు అండర్స్టాండ్ సార్ ప్లీజ్? నౌ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ పట్టణం పెట్టేస్తున్నా. క్లాస్ ఎందుకు ఈ బ్లూ కలర్ రావడానికి?
అంటే కలర్ రాస్తున్నాం కలర్ రాస్తున్నాం బటన్ ప్రైమరీ రైట్ ఇంతే యాంకర్ ట్యాగ్ is close then here you can write add student అర్థమైందా everyone please paragraph close right now observe that switch case we are రాస్తున్నాం students then link div null అంటే cases రాలే case 1 case 2 రాలి కదమ్మా or you understand my point please you're writing a cases case 1 null no students లేరు అని అర్థం case 2 yes any other cases yes my data should be display అది అంటే ఈ యాడ్ స్టూడెంట్స్ నల్ ఉంటే నాకు నో స్టూడెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ప్రింట్ కావాలి నల్ లేకపోతే డేటా ఉంటే దెన్ డేటా షుడ్ బి డిస్ప్లే అందుకే స్విచ్ కేస్ మీకు అలవాటు చేసి అక్కడ div right class equal column equal md10 then h2 th case equal null అయితే is it clear everyone please yes good now ఇది next లేదు one more case you case th case equal star is equal to star then you can write the tables table class triple then even table if you want to see the responsive you can write table responsive సో నాకు ఎలా తెలుస్తాయి అన్ని అరే గెట్ బూస్ట్ అక్కడ ఉంటాయి కదా అన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకో ఒక 2-3 అప్లికేషన్స్ తర్వాత నోట్ అయిపోతాయి ఎస్ ఆర్ నో గైస్ ప్లీజ్ చెప్పండమ్మా అర్థమైందా ఈ హెడ్ రైట్ హెడ్ సెక్షన్ అడ్రస్ సెక్షన్ లో ఏమేమి పెట్టాలి నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఎడిట్ డిలీట్ పెట్టాలి కదమ్మా గాట్ ఇట్ దెన్ th name th email phone number అయిపోయింది phone number right th edit th చెప్పండి ప్లీజ్ delete సరిపోయిందా ఇంతే కదమ్మా అడ్రస్ సెక్షన్ ఇస్ క్లోజ్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం చెప్పండి ప్లీజ్ హెల్ప్ చేయండి అమ్మా నాకు బాడీ ఏం లేదు మీరు ఎదురు రాకుండానే మాట్లాడమంటున్నా ఈ బాడీ రైట్ లేదా నెల వచ్చేస్తుంది టిఆర్ రైట్ కానీ చెప్పు ఏం చేయాలి సో ఫర్ ఈచ్ గుర్తుందా అని ఫర్ ఈచ్ బదులు ఇక్కడ టిహెచ్ ఈచ్ అంటాం ఈచ్ ఈచ్ టిహెచ్ ఈచ్ గాట్ ఇట్ దెన్ స్టూడెంట్ దెన్ డాలర్ రాసామమ్మా యాడ్ స్టూడెంట్సా ఇలా
Are you clear, please? Yes. Now, ఇక్కడ ఇంకా రాయొచ్చే కాలంలో TD then చెప్పమ్మా TH colon text please dollar student dot name right మీకు అర్థమైందా ఇంకా ఏం రాయాలో చెప్పండి ఈమెయిల్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ రైట్ ఇంతవరకు బాగుంది నెక్స్ట్ ఏముందమ్మా యాంకర్ ట్యాక్స్ ఇది ఎడిట్ డాలర్ పక్కన బ్రాకెట్స్ లో పెట్టాలి సార్ కర్లీ సారీ పెట్టాలి కదా పెట్టలేదా నేను ఓ నాకు నేర వస్తుంది మీకు కాదు కళ్ళు మూత పడుతుంది రైట్ చేద్దాం ఫోన్ నెంబర్ నా ఈడి ఇక్కడ ఏం చేద్దామమ్మా యాంకర్ రాద్దామా యాంకర్ ట్యాగ్ రైట్ TH colon HREF రైట్ నా ఇప్పుడే గుర్తుపెట్టుకోండి యాంకర్ ట్యాగ్ రాసినప్పుడు ఏం చేయాలమ్మా @ సింబల్ ఉండాలి మనకి గుర్తుందా నేను చెప్పాను మీకు Yes, sir. రైట్ ఇది ఫిక్స్డ్ అమ్మా ఈ మారావు ఇంకా ప్రతి అప్లికేషన్స్ కి 99% ఇంతే ఉంటాయి ఎడిట్ కానీ ఏంటంటే కొద్దిగా అందంగా తయారు చేయడానికి మాత్రం మీరు శ్రమ పడాల్సి వస్తాయి ఐడి గాట్ ఇట్ ఐడి Yes, sir. నెక్స్ట్ ఐడి ఈక్వల్ డాలర్ స్టూడెంట్ ఐడి డన్ ఒక నిమిషం యా ఇది కదా గుడ్ Now. ఐడి ఎందుకు ఈ ఐడి ఎందుకు సార్ ఇది ఈక్వల్ ఎడిట్ వస్తుంది కదా ఎడిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం క్లిక్ చేస్తాం కదమ్మా క్లిక్ చేసినప్పుడు ఇది యుఆర్ఎల్ స్టూడెంట్స్ ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఇది రాసాం మనం స్టూడెంట్ నెక్స్ట్ ఎడిట్ ఫామ్ ఓపెన్ కావాలి కాబట్టి అక్కడ ఎడిట్ అని పెట్టబోతున్నా అందుకని ఎడిట్ యాక్షన్ ఇది రైట్ అయితే ఏం వెళ్ళాలి ఐడి వెళ్ళాలి అంటే బేస్డ్ ఆన్ ద ఐడి వి ఫెచ్ ద డేటా అంతే కదా అంటే ఐడి బేస్ చేసుకొని మన డేటా ఫామ్ లో పెడతాం సో అందుకని ఇది ఐడి పారామీటర్ అన్నమాట ఇది ఐడి ఈక్వల్ ఇక ఐడి వాల్యూ పెట్టాలి మనం వాల్యూ పెట్టడానికి విచ్ వాల్యూ స్టూడెంట్ డాట్ ఐడి ఈ వాల్యూని ఈ ఐడికి అసైన్ చేస్తున్నాం ఇది అసైన్ చేసే విధానం అన్నమాట అర్థమైందా అది వాల్యూ అసైన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ బ్రేసెస్ లో ఉన్న ఐడి ఇవ్వాలా ఇవ్వకపోతే పర్వాలేదా సార్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఎర్ర వస్తుంది చూద్దాం తీసేసి ట్రై చేద్దాం ఓకేనా ఓకే సార్ రైట్ మనం ఇచ్చా కదా తీస్తే ఏమైంది తీయకపోతే ఏమైంది చూపిస్తాను రైట్ నా క్లాస్ చెప్పమ్మా బీటిఎన్ ఇది కలర్ఫుల్ గా రావాలనుకుంటున్నా ఏం చేయాలి ప్రైమరీ అర్థమైందా గైస్ ఎలిట్ రైట్ నా ఐడి ఇంతే ఇంకా అర్థమైపోయిందిగా ఏముంది ఇక బ్రహ్మాండంగా అమ్మా డేటా మాత్రం ఎలా వస్తుంది చూద్దాం ఈ విధంగా డిస్ప్లే అవుతుంది డేటా స్టోర్ అయితే అర్థమైందా ఎవ్రీవన్ Yes, sir. రైట్ సో మనం ఏం చేద్దాం ఇప్పుడు కంట్రోల్కి వెళ్దామా ప్లీజ్ గైస్ షల్ వి గో టు కంట్రోలర్ Yes, sir. ఇక్కడ ఏం చేస్తున్నాం when we are trying to storing the data in the database data store అవ్వగానే నాకు ఎక్కడికి వెళ్ళాలి I want to see to display the view results ఇది రావాలి నాకు దానికోసమని we try to use redirect అర్థమైందమ్మా we can try to use redirect : list. Got it everyone?
అంటే రీడైరెక్ట్. ఎక్కడికి వెళ్తున్నావు? లిస్ట్ అన్న అంటే ఇక్కడికి వస్తుంది. వచ్చి దెన్ వి ట్రై టు ఫెచ్ ద డేటా. ఆ డేటాని డిస్ప్లే చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం? వీసా రైట్. ఎడిట్ కొడితే ఎడిట్కి వెళ్ళాలి. ఎడిట్ ఆప్షన్ విల్ రైట్ లేటర్. ఇది మాత్రం అర్థమైంది ఇంతవరకే ప్లీజ్ ఎవ్రీవన్. షల్ వి రన్ దిస్ Yes, sir. గైస్? ఎస్ సార్. ఓకే. Rani@gmail.com. Phone number. Right. Could not execute it. డేటాబేస్ ఎర్రర్ అమ్మా ఇది, నా పేజ్ ఎర్రర్ కాదు. అర్థమైందా? ఈ కాలం అన్నోన్ కాలం అంటుంది ఇక్కడ. ఈమెయిల్ చూద్దాం పట్టు ఒకసారి. గైస్ అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలి? డిపాజిట్కి వెళ్ళండి ప్లీజ్. ప్రాబ్లం వచ్చి డేటాబేస్ లో. ఈమెయిల్ కావాలి పెట్టింది అన్న ఎలా ఉంటది? యాడ్ స్టూడెంట్ వాళ్ళు ఇచ్చిన తప్పు పెట్టినా ఏమన్నా? డేటాబేస్ టేబుల్లో ఉండాలి కదా. చూద్దాం ఒకసారి. చూస్తాను ఇక్కడ స్టార్ ఈమెయిల్ EMAIL రైటే కదా? ఫోన్ నెంబర్ పర్ఫెక్ట్. సో ఇక్కడ రైట్. ప్రాపర్టీ ఎక్కడ ఉంది? అంటే డేటాబేస్ టేబుల్ ఉండదులే నాకు ఆల్రెడీ. అది తీసేసి మళ్ళీ రన్ చేద్దాం సరేనమ్మా. ఎస్ టేబుల్ ఆల్రెడీ ఉంది కదమ్మా. Yes, sir. రైట్. దాంట్లో ఫీజు వేరే, దీంట్లో ఫీజు వేరే. టేబుల్ క్రియేట్ కాలే ఎందుకు? ఇక్కడ క్రియేట్ అని Applicant పెట్టలేదు plus కదా సార్ మీరు. application. సారీ Application properties లో Application update పెట్టారా properties సార్? ఏం చేసా? అయ్యో స్టూడెంట్ టేబుల్ క్రియేట్ కాలేదంటుంది. ఏం చేయాలి క్రియేట్ కావాలంటే చెప్పండి కొద్దిగా. అదే HDDL And, underscore auto equal to update or create. రైట్. ఏందమ్మా? Yes, sir. ఇది బాగుందా చూస్తానికి? ఏం బాగుందిరా ఇది? ఏంది శివ? ఏది మార్చు. ఓకే బాస్, అది చేంజ్ ఇట్. ఇలా మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి, లేదంటే బోర్ కూడా వస్తుంది. నిజమే కదండి? సార్ ఎడిట్ డిలీట్ వ్యూ ఎక్కడ రావాలమ్మా? వ్యూకి రావాలి కదా మనం.
view. Right. బాగుందా? Edit. Guys, సార్ ఇందా Is it టెక్స్ట్ clear? అండర్ స్కోర్ డేంజర్ అని పెట్టారు సార్. మీరు ఇక్కడ కూడా బటన్ కూడా డేంజర్ పెట్టొచ్చా సార్? రెడ్ వస్తుంది పెడితే. బాగుందమ్మా ఇది కొద్దిగా చూస్తానికి. రైట్ ఎస్ సార్. రైట్. నాకేంటంటే ఇక్కడ బటన్స్ లా వచ్చాయి కదా, ఇలా కాకుండా నాకు ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి 0. మనం రాలే కదండి, ఇది రాస్తే వస్తాయి. అర్థమైందా? డిలీట్ చేసి ఇది రాలేగా, అందుకని ఇలా. సో ఇక్కడ ఎడిట్ ప్లేస్ లో అమ్మ నాకు ఇమేజ్ కావాలి. కెన్ ఐ గెట్ ద ఇమేజ్? కెన్ ఐ సెట్ ద ఇమేజ్? అర్థమైందని చెప్పే పాయింట్ మీకు. నాకు ఇక్కడ ఎడిట్ డిలీట్ ఉంది కదా, దీని వల్ల నాకు ఇమేజ్ కావాలి. కెన్ ఐ సెట్ ద ఇమేజ్? ఎస్ సార్. దానికి ఏం చేయాలంటే ఫాంట్ ఆస్మ్ అని ఉంటుంది. I'll show you again. Use yellow. 1 minute. Right. Adrenama, you can try to use whatever version you wanted. Are you clear, everyone? Please. ఎస్ సార్. Let me set here. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెట్ చేస్తున్నాను అమ్మా నేను. రైట్. Are you clear? రైట్. ఇక్కడ మీకు ఏం కావాలో పెట్టుకోవచ్చు అమ్మా, సెట్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? whatever you want you can try to set it. నాకు కొద్దిగా ఇక్కడ నేను I want to set like a కదా, నేను ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ని మనం సెట్ చేసి ఫాంట్ అవసరం ఉంటాయి. వీ కెన్ మేక్ ఎ సెటప్. నేను చూపిస్తా ఒకసారి. ఏం చేస్తానంటే ఈ ఎడిట్ అని చేస్తా. నాకు ఎడిట్ ఇట్లా పెట్టడానికి ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తాను, here you can write one more class. అర్థమైందా? దెన్ ఇక్కడ ఏం చేస్తాను, ఇటాలిక్. దెన్ class equal FA user edit. ఇలా దీనివల్ల ఏమైందంటే లెట్ మీ షో యూ దాన్ని. రాలేదు. ఓకే, ఇమేజ్ చూసారా? స్మాల్ ఇమేజ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వస్తుంది, చెక్ చేసుకోవాలండి. ఇంకా అది కరెక్ట్గా లేవు, సెట్ చేసి పెట్టుకోవాలి. అర్థమైందామని చెప్పే పాయింట్ మీకు? గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఆ క్లాస్ మనకి sir. దీంట్లో దొరుకుతుంది సార్. అదే ఫాంట్ ఆసం ఉంది కదమ్మా, దాంట్లో ఎతకాలి మనం. ఇంకా ఎతకలేదు నేను.
వెతికి ఓకే. మనకి ఏది కావాలో అది పెట్టుకోవాలి. మన ఫాంట్ ఆసంలో మనకి ఎలా కావాలి ఇమేజెస్ మీకు గుర్తుందా? కొన్ని ఐకాన్స్ బొమ్మల్లా ఉంటాయి. మీరు ఎక్కడ చూస్తే సైట్ లో ఎలా ఉంటాయంటే ద పీపుల్ విల్ సెర్చ్ లైక్ దిస్, సెర్చ్ చేసి పెడతారన్నమాట. నేను చూస్తానండి, చూసి చెప్తాను. సరే, కొద్దిగా ఇంకా అందంగా రావడానికి ట్రై చేస్తాను. అంతే, మించిన బాగా రాలేదు ఇక్కడ. యాంకర్ ట్యాగ్ బయట పెట్టినట్టున్నారు సార్ క్లాసు. ఒక్క నిమిషం క్లోజ్ చేశాను. మీరు గమనించారా లేదు కానీ ఏ ట్యాగ్ రాసినా సరే యూ షుడ్ బి రైట్ ఇన్సైడ్ ఇట్. గాట్ ఇట్? ఇది బాగాలేదమ్మా ఇది, కానీ మనం చెక్ చేసుకోవాలి. ఇది టైకా ఇలా అదేనండి చెప్పింది మీకు. ఎస్ సార్. దీనికి పేరెంట్స్ మనకి చేయంగా ఎడిట్ ఐకాన్ ఎడిట్ అంట. ఇది వాడుకోవచ్చు కావాలంటే. అర్థమైందా? ఇందులో ఉంది. ఇప్పుడు నేను క్లౌడ్ ఎక్కడ ఎదిగాను అక్కడ అట్లా మనం ఎక్కడ ఏ బటన్స్ కావాలంటే ఆ బటన్ ఎత్తుక్కొని ఆ లింక్ పెట్టుకోవాలమ్మా. అర్థమైందా గైస్? ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ప్లీజ్? Yes, sir. అదేంటంటే ప్రాక్టీస్ తో వస్తుంది, ఒకటేసారి రాదు. డిస్ట్రిబ్యూటర్ లో ఎన్ని ఉండవండి. మీరు ఫ్రంట్ ఎండ్ చేసే వాళ్ళు చేసుకుంటారు, అంటే రియాక్ట్ చేస్తే సారీ దాన్ని ఏమంటారు, వెబ్ సర్వీస్ అప్లికేషన్ చేస్తాం. మీకు అవసరం లేదు. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది రాశాను ఇది. కానీ నేర్చుకున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేయడం తప్పేం కాదు. ఇక నాకేం కావాలి, ఇక చూడండి ఇది ఉంది, నేను ఇది వాడతా. ఇట్లా అర్థమైందమ్మా? ఇంకా చూసుకోవచ్చు, మీకు ఏం కావాలంటది. బాగుందా గైస్? నా చూడండి, ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. ఇలా మీరు పెట్టుకోవచ్చు అండి. ఇంతవరకు చేస్తారా? రేపొద్దు మళ్ళీ చేద్దాం మిగతాది.